బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పిఎస్ కి హరీష్ రావు చేరుకున్నారు. హరీష్ రావు వెంట అడ్వకేట్ ను అధికారులు అనుమతించలేదు. హరీష్ రావు ఒక్కోరే పిఎస్ లోకి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ని సిట్ అధికారులు విచారించనున్నారు. సజ్జనార్ నేతృత్వంలోని హరీష్ రావు ని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. హరీష్ రావు ని 6 అధికారుల బృందం ప్రశ్నించనుంది. జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్ తో పాటు ఏసీపీ వెంకటగిరి, మరో 3 అధికారుల సమక్షంలో ఈ విచారణ జరగనుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే హరీష్ రావుని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ పిఎస్ కి చేరుకున్నారు. రైట్, ఇక జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి మా ప్రతినిధి సునీల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సునీల్, ఓన్లీ హరీష్ రావుని మాత్రమే అనుమతించారు లోపలికి, అడ్వకేట్ ని అనుమతించలేదు. ఎలా చూడాలి? ఫస్ట్ నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఆల్రెడీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో కొట్టేసినా కానీ మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు లాయర్ని అనుమతించకపోవడాన్ని ఎలా చూడాలి సునీల్? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? న్యాయవాదులు